కేటీ రామారావు గారు, ముందు నీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయి. మీ ఎమ్మెల్యే మాట్లాడిన ఆరోపణలను ఒకసారి విను. తన రౌడీ మూకలని, భూ కబ్జాదారులని చెరువుల కబ్జా చేసి కట్టుకున్నోని తీసుకొచ్చుకొని అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తా ఉంటే పోలీసులు కొట్టకుండా ముద్దు పెట్టుకుంటున్నాడని ఒక మహిళా కార్పొరేటరు ట్రైబల్ ఉమెన్ పైన హనీమూన్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడడం అనేది నీ చెవులకు వినబడలేదా, లేక నీ కళ్ళకు కనబడలేదా? వెంటనే నీ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేస్తావా? మీ చెల్లెలు గారు కవిత గారు కూడా మాట్లాడుతూ ఉంటారే, ఏమమ్మా కవిత గారు, చాలా మహిళల గురించి మాట్లాడుతూ ఉంటావు. నీ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలు విన్నవా? మీ ఇద్దరికి ఏమాత్రమైన విలక్షణ ఉండి జ్ఞానం ఉంటే మీ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేసి వెంటనే హస్తినాపురం కార్పొరేటర్ శ్రీమతి సుజాత గారి కాలు మొక్కి క్షమాపణ కోరుకోమని చెప్పండి. నీతులు వలకకండి, నువ్వు గాని మీ చెల్లెలు గారు గాని. వెంటనే అన్కండిషనల్ అపాలజీ చేస్తాడా, లేక మీ పార్టీ చర్య తీసుకుంటుందా అయితే పైన ముందు సమాధానం చెప్పండి. అసెంబ్లీలో బయట నీతులు వలకకండి. నువ్వు ఒక మహిళా జర్నలిస్ట్ పైన అని చెప్పి పోయి చెంచుకోవడం జైలు మాట్లాడినావు కదా రామారావు గారు. నీ ఎమ్మెల్యే మాట్లాడిన తీరేంది? చేసిన ఆరోపణలు ఏంటి? దీనికి నువ్వు మద్దతు ఇస్తున్నావా? మహిళా మంత్రుల పైన చేస్తారు, గౌరవ స్పీకర్ పైన, దళితుడైన స్పీకర్ పైన మాట్లాడతారు. ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురం కార్పొరేటర్ పైన ఈ విధంగా భాష మాట్లాడతారు. ముందు నీ నాయకులు నోరు కట్టించుకొని మాట్లాడు. గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన, మహిళలపైన మీరు మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా మదియాస్కి అనే వ్యక్తి, ప్రజా ప్రతినిధి, ఇలాంటి భాష మేము వాడినామా? సుధీర్ రెడ్డి పైన ఏమంటేనే చర్య తీసుకోండి. మహిళా కార్పొరేటర్ యొక్క భంగం కలిగించేటట్టుగా చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పండి. లేకుంటే దీనిపైన తీవ్ర చర్యలు ఉంటాయి. సుధీర్ రెడ్డి ఎక్కడ తిరిగినా కూడా మహిళలు చెప్పబట్టుకుని తన్నే రోజులు దగ్గర ఉన్నాయని గుర్తుంటే మంచిది. ఇంకా నీ బెదిరింపులకి మేము లెక్క రాసుకుంటున్నా, మళ్ళీ అధికారానికి వస్తే లెక్కలు చూస్తానని చెప్పే ముందు నీ ఎమ్మెల్యే దేనిపైన మాట్లాడిండు? నీ పార్టీ కార్యకర్తలు ఉన్న కొందరు రౌడీ ముక్కలు ఏమి ఆరచకాలు చేసినాడు, అది గుర్తు తెచ్చుకొని మాట్లాడు మిస్టర్ రామారావు. We demand an apology from your MLA or you take an action from your party. Otherwise, legal action, defamation suit, ఇవన్నీ ఉంటాయని నీకు హెచ్చరిస్తాను.